కేంద్ర ప్రభుత్వం ఆ మధ్యన మెడికల్ కళాశాలలు జిల్లాకు ఒకటి ఇవ్వాలనుకుంది. వెంటనే అప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారు. అత్యంత వేగంగా జిల్లాలని అప్పటిదాకా ఉన్న ఉమ్మడి 13 జిల్లాలని 26 చేశారు. మామూలుగా పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒక జిల్లా అన్నారు, అది 25 అవుతుంది. బట్ ఇంకొకటి యాడ్ చేశారు. అరకు, అక్కడ అల్లూరి సీతారామరాజు ప్రాంతానికి సంబంధించినటువంటి ఇంకొక జిల్లా కిందన క్రియేట్ చేయడం జరిగింది. తద్వారా 26 అయినాయి. ఇక్కడ ప్రాక్టికల్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఎక్కడి నుంచి వెళ్తారు, ఎలా వెళ్తారు అన్నటువంటిదే ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. అది ఇక్కడ స్పష్టంగా కనిపించింది. ఏంటయ్యా అంటే జిల్లాలకు సంబంధించిన తేనె తొట్ట కదిలించినట్టయింది. మా ఏది ఎన్టీఆర్ పేరు పెట్టినటువంటి జిల్లాకి వంగవీటి రంగా పేరు పెట్టమని, లేకపోతే ఇంకొకటి మాకు ఈ పేరు తీసి ఆ పేరు పెట్టమని, లేకపోతే మమ్మల్ని ఈ జిల్లాలో కలపద్దు ఆ జిల్లాలో కలపమని, ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎదురు తిరిగారు. వైసీపీ కార్యకర్తలే గొడవ చేశారు. చివరికి అది మొట్టమొదటి ప్రభుత్వ అద్భుతమైన చర్య కాస్త వివాదాస్పదమైంది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి తేనె తొట్ట కదిలించారు. ఇప్పుడు తాజాగా జిల్లాలకు సంబంధించిన పేర్ల మార్పు మీద ఒక సబ్ కమిటీ వేశారు, క్యాబినెట్ సబ్ కమిటీ. 7 మంత్రులు పెట్టారు. అనగాని సత్యప్రసాద్, నారాయణ, అనిత, జనార్దన్ రెడ్డి, రామానాయుడు, నాదెళ్ల, సత్యకుమార్, అంటే 3 పార్టీల వాళ్ళని కలిపారు. ప్రజల విజ్ఞప్తుల మీద సమగ్ర అధ్యయనం చేస్తారు కమిటీ. సబ్ కమిటీ నివేదిక ఆధారంగా జిల్లాల మార్పుల మీద నిర్ణయం తీసుకుంటారు. ప్రాంతీయ హక్కులకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పేర్లు మళ్ళీ మారుస్తారు. ఇప్పుడు ఈ మాట ఎందుకు పెట్టానంటే నేను తేనె తొట్ట కదిలించారన్నటువంటిది వాస్తవంగా ఎన్టీ రామారావు గారి సొంత ఊరేది నిమ్మకూరు. అది ఎక్కడుంది? మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉంది. మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలో కృష్ణానది ఉండేది తక్కువ, అవనిగడ్డ, నాగాయలంకాడ పక్కన ఎండింగ్ పాయింట్ దగ్గర ఉంటుంది. వాస్తవం కృష్ణానది ఎక్కువగా కనిపించేదంతా కూడా విజయవాడ, అంటే విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో. దీనికి కృష్ణా జిల్లా అని పెట్టి దానికి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టుంటే బాగుండేది. కానీ దానికి కృష్ణా జిల్లా అని పేరు పెట్టి దీనికి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టారు. అప్పుడే పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది ఏంటంటే వంగవీటి రంగా పేరు ఎందుకు పెట్టరు, అక్కడ ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నారు, అక్కడ రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకున్నారు, అదే ఇక్కడికి వచ్చేటప్పటికి పేరు పెట్టరా, అంబేద్కర్ గారి పేరు పెట్టారు, ఇట్లాంటివన్నీ వచ్చినాయి. వీళ్ళతో వాళ్ళని ఆయన్ని పోల్చాల్సిన అవసరం లేదు. కాకపోతే వీళ్ళు వాళ్ళ వ్యక్తిగత పేర్లు పెట్టుకున్నారు. అంబేద్కర్ గారి పేరు కోనసీమకు పెట్టారు. ఇక్కడ ఏంటి అన్నాడు, ఆ కోనసీమకి అంబేద్కర్ పేరు పెట్టిన దాని మీద పెద్ద రచ్చ నడిచింది. ఇప్పుడు ఈ రెండే పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ఇప్పుడు విజయవాడకి వంగవీటి మోహన్ రంగా పేరు పెడతారా? అది పెడితే కమ్మ సామాజిక వర్గమే అంగీకరించదు. ఎన్టీఆర్ పేరుని కృష్ణా జిల్లాకి పెట్టి దీనికి విఎం రంగా పేరు పెడితే శాశ్వతంగా తెలుగుదేశం పార్టీకి కాపు సామాజిక వర్గం నుంచి ఒక బలమైనటువంటి మద్దతు వస్తుంది. మరి ఆ ధైర్యం చేస్తారు. చెయ్యకపోతే కనుక విపరీతమైనటువంటి నెగిటివ్ ట్రోల్కి గురయ్యే పరిస్థితి ఉంటుంది. అంబేద్కర్ గారి పేరు తీసిన కోనసీమకి పెద్ద గందరగోళం అవుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ అవుతుంది. ఈ రెండింటి విషయంలో అది అప్పుడు గొడవ ఏంటి, అది పెట్టినందుకు జగన్కి వ్యతిరేకంగా రచ్చ జరిగినటువంటి ఇష్యూస్, అక్కడ కాపు సామాజిక వర్గం అంతా ఎదురు తిరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు పేర్లు మార్పు అన్నటువంటిది ఎంత సులభంగా కనబడుతుందో అంత పెద్ద ఫ్యూచర్ డిబేట్కి కారణమవుతుంది. జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సరే, మన చేతిలో మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది కాబట్టి మనం ఏం చేసినా రైట్ అన్నటువంటి రూట్లో ప్రొజెక్ట్ చేస్తుంది. కానీ మైండ్లో పడిపోయేటటువంటి ఇష్యూస్ చాలా డేంజరస్గా ఉంటాయి.